ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 6వ తారీఖు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన గుడిపల్లి మండలానికి సంబంధించిన కేశనేని తండకు చెందిన వారు ఇక్కడికి జైన్ అయినారు. జైన్ అయిన తర్వాత కూడా వైద్యులు పరీక్షించి కూడా నార్మల్ డెలివరీ అయితదని చెప్పి కూడా ఈరోజు ఒకసారిగా లోపల పిండము స్పందన లేదు, చనిపోయింది అని చెప్పి ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటు తల్లికి కూడా కొంచెం ఇబ్బందిగా వాతావరణం ఉంది, సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ మగ శిశువు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా పెద్ద ఎత్తున నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది, ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన కొంతమంది సంబంధించిన బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి ముందు కూడా మీరు పెద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, ఏంటి? 6వ తారీఖు జాయిన్ చేసినాం. అమ్మాయి రోజు చూస్తురాలు. పొద్దున నిన్న మొన్న అమ్మాయి ఉంది, అత్త ఉంది, భర్త అందరూ ఇక్కడనే ఉన్నారు. రోజు ఇంటి కాడ నుంచి సర్ది దేవటం, ఈడ చూడటం, పోవటం. డాక్టర్లు ఏం చెప్పారు, అవుతుంది నార్మల్ కాన్పు చేస్తాం, ఏం కావాలి, ఇంకా టైం కాలేదు, ఇంకా 2-3 రోజులు అయితే కాన్పు అవుతుంది అనేది అనుకుంటా వచ్చారు. నిన్నటి అమ్మాయి కడుపులో వస్తుందని కూడా చెప్పినాం. చెప్తే చేస్తాం, ఏం కాదు, నార్మల్ డెలివరీ అయితే ఏం కాదు. అమ్మాయి ఈ రోజు ఏమన్నారు, అమ్మాయి చచ్చిపోయింది ఆల్రెడీ, లోపల బేబీ అన్నారు. వాళ్ళు పిల్లాడనే కనీసం చూడలేవాళ్ళు. అమ్మాయి అని చెప్పారు, బేబీ అని అన్నారు. తీరా ఆపరేషన్ చేసినాక అబ్బాయి ఉన్నాడు. కాన్పూర్ కరెక్ట్ నిండు 9 నెలల అబ్బాయి ఉన్నాడు. చూసినా అంతే ఉండే పిల్లగానికి. ఇప్పుడేమో అమ్మాయి కూడా బాగలేదని వాళ్ళు రాసి అక్కడ నెట్టేస్తారు. అది ప్రాబ్లం. కోడలు అవుతుంది, మా చెల్లె కోడలు. వాళ్ళు 6 రోజులు బేసారు నాడు తీసుకొచ్చారు సార్. తీసుకొస్తే వాళ్ళు ఇక నార్మల్ ఏం కాలే, ఇంకా టైం సరిపోలేదు, 9 నెలలు సరిపోతే చేస్తాం, ఇంకా 15 రోజులు ఉండాలని ఉంచిర్రు. ఆ అమ్మాయి ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి, వాళ్ళు ఏం కాదులే అని ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అట్నే ఆపుతున్నారు అమ్మాయిని. ఆపి పొద్దున కూడా నొప్పులు ఎక్కువైనంట. ఎక్కువైతే చేస్తాలని లోపల తీసుకుపోయినాక నొప్పులు వచ్చి బాబు చచ్చిపోయిండు అని తర్వాత ఆపరేషన్ చేసారు. సీరియస్ అయినా. ఇప్పుడు ఆమెకి పరిస్థితి ఎట్లా ఉంది, తల్లికి ఎట్లా పరిస్థితి సీరియస్ ఉంది, బాగాలే అమ్మాయి. పాప కూడా ఏం మాట్లాడతలే, అలానే పిడిసి వచ్చింది పాపకు. ఆ పాప కూడా సీరియస్ గా ఉంది. ఏమంటారు మరి మీరు డాక్టర్లను అడిగితే డాక్టర్ నుంచి సమాధానం ఏమొస్తుంది, డాక్టర్లు ఏం చెప్తున్నారు? డాక్టర్ గాంధీ తీసుకోపోని రాశారు, తీసుకోవాలి మళ్ళా కాదు. ఇప్పుడు మేమైతే నమ్మకం చెప్పలేము, పాప అయితే సీరియస్ గా ఉందని చెప్పారు. తీసుకొచ్చి పంపించారు. తల్లి పేరు ఝాన్సీ బాలం. చెప్పమ్మా, ఏంటి మొత్తం కూడా మరి ఏంటి ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు, సీరియస్ ఉంది, మాకు చెయ్యి మాకు దక్కరా పిల్ల అని చెప్పారు. పేషెంట్ మా చెయ్యి దక్కరు, ఏముంది ఏమన్నా ఉన్నా సీరియస్ గానే ఉంది, మీరు బయటికి తీసుకుపోయి చూపించుకోరు అని చెప్పారు. ఏముంది సార్, ఇంకా మంచిగా తీసుకొచ్చిర్రు, అడ్మిట్ చేసిర్రు. 1 వారం రోజులు అయ్యింది. నార్మల్ అని చెప్పిర్రు. నార్మల్ అవుతుందిలే, డెలివరీ నార్మల్ అవుతుందిలే అన్నారు. ఇవాళ పొద్దున్న కూడా ఇంకా 1 వారం రోజులు అవుతుంది అని అన్నారు. మళ్ళీ 12ంటికి చెప్పి చూసి ఇప్పుడు బాగానే వస్తుందని ఆ బుజ్జి ఏడవగానే, పేషెంట్ ఏడవగానే ఏం చెప్పిర్రు, ఇంకా ఇప్పుడు సూదులు వేస్తున్నామమ్మా, నార్మల్ అవుతుంది అని తీసుకుపోయిర్రు. ఆ బేబీ చనిపోయినాక నార్మల్ కాదు, ఇప్పుడు సీరియస్ అయిందమ్మా అని చెప్పి తీసేసిరు. బాబుని ఆపరేషన్ చేసి ఆ బాబు పోయిండు. ఇప్పుడు ఏం చేసిరో బ్లడ్ ఆగట్లేదు, ఆ బుజ్జి కూడా సీరియస్ ఉందని పోయింది. బ్లీడింగ్ ఎక్కువ నడుస్తూనే ఉంది, అసలు పిట్స్ వచ్చింది. అందులో కూడా సీరియస్ అని గాంధీ హాస్పిటల్ జరిగింది. మొత్తం కూడా ఈ ఆపరేషన్ ఎన్ని గంటలకు చేశారమ్మా? ఆపరేషన్ 12:30 8 రోజుల ఇప్పుడు వాళ్ళ జేర్ చేసి 8 రోజుల తర్వాత ఒకటే నొప్పిలు వస్తుంది. నొప్పిలు వచ్చినప్పుడు టాబ్లెట్ తీస్తురు, సూదులు వేస్తురు, నొప్పిలు తగ్గిస్తురు. అయితే నేను రోజు వీడియో కాల్ చేస్తున్నా మా అక్కకు. వీడియో కాల్ చేస్తే అక్క పిల్ల అట్లా మొత్తుకుంటు ఏరే హాస్పిటల్ అయినా తీసుకోపోవాలంటే కాదు, డేట్ కాలే, డేట్ అవుతుంది, డేట్ల రోజులా తీసుకోపోతా, జాయిన్ చేస్తున్నాం, ఆపరేషన్ చేస్తాం, లేకపోతే డెలివరీ అవుతుంది అని మా అక్క ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ తల్లి ఉన్నది. ఇప్పుడు తర్వాత ఏం చేసి నొప్పిలు వచ్చిన తర్వాత బాబు మంచిగానే ఉన్నాడని పొద్దుగాలు చెప్పారు. తర్వాత బేబీ చచ్చిపోయినని చెప్పారు. హాస్పిటల్ చెప్పారంటే బేబీ చచ్చిపోయారు. మళ్ళీ తర్వాత ఏం చేశారు, హాస్పిటల్ తీస్తామని తీసుకుపోయారు. ఆడ ఏం కాదు, పిల్లగాడు చచ్చిపోయినప్పుడు బయట తీసుకొచ్చారు. ఇప్పుడు పిల్లకి ఏమైపోయింది, పేగులు కట్ చేసారు. పిల్లకి ఏమైంది, హాస్పిటల్ ఇప్పుడు బీపీ తప్పిపోయింది, షుగర్ ఎక్కువ అయింది. ఇప్పుడు పీడ్స్ వచ్చి అన్ని వస్తుందా? ఇప్పుడు ఫస్ట్ ఏం జాయిన్ చేసినప్పుడు ఏం రాలేదా? చేతనైతే చేయాలి, లేకపోతే బయటికి వెళ్ళగొట్టాలి. మరి ఇట్లనే ఎంతమంది ప్రాణం తీస్తారు, ఎంతమంది పిల్లలు సాగొడతారు వీళ్ళు. ఇదేనా గవర్నమెంట్ హాస్పిటల్? అన్ని జాగ్లో ఉన్నది, హైదరాబాద్ లో లేదా గవర్నమెంట్ జాబు? అందులో పోతలేమా, అందులో చూపిస్తలేమా? ఇదేనా ఈ గవర్నమెంట్ హాస్పిటల్?
మొత్తంగా చూస్తున్నాం బేబీ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే తల్లి ఉన్నారో తల్లి పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. గాంధీ హాస్పిటల్ కూడా ఇప్పటికే అంబులెన్స్లో కూడా తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా వీరు ఒకటే చెప్తున్నారు, మేము 6వ తారీఖు నుంచి వచ్చాము, వచ్చిన తర్వాత కూడా నార్మల్ డెలివరీ అవుతుందని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఆమెకు పెయిన్స్ వస్తున్నా కూడా పెయిన్స్ వచ్చినా కూడా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఇచ్చి ఈరోజు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా బేబీ చనిపోయిందని కూడా చెప్పారు. బేబీ చనిపోయిన తర్వాత కూడా ఎవరైతే తల్లి ఉన్నదో తల్లి కూడా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్న క్రమంలో కూడా ఆమెకు పిడ్స్ కూడా వచ్చాయని చెప్తున్నారు. దీనిలో మూలంగా సీరియస్గా ఉంది. మొత్తం కూడా మీరు హైదరాబాద్ గాంధీకి తీసుకువెళ్ళడం కూడా రిఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎవరైతే బేబీ చనిపోయిన క్రమంలో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులు మాత్రము నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ ఆవేదన వెళ్ళబుచ్చుకుంటున్నట్టు జరుగుతుంది. ఏదో మేము పేదవాళ్ళము ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ అవుతుంది మంచిగుంటారని మేము ఇక్కడికి వచ్చాము, కానీ మాకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా బేబీని చనిపోయిన బేబీని మాత్రము చేతిలో పెట్టారని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ మా నుంచి కాదు అంటే మాత్రం మేము ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా డెలివరీ చేయించుకునే వాళ్ళం, కానీ ఇక్కడ తీసుకొచ్చారు. మొత్తం అవుతుంది అని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు ఏదైతే మంచిగా ఉన్నటువంటి అమ్మాయిని మాత్రం ఈరోజు బేబీని మరణించిన కూడా వాళ్ళు చేతిలో పెట్టిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా వీరు ఒకటే ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఎప్పటికైనా మాకు న్యాయం జరగాలి, ఎట్టాలని కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.